హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ కాంబినేషన్తో చీర కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి కలర్ పర్ల్స్ తీసుకోవాలి, అలాగే చిన్ని లీవ్స్ తీసుకోవాలి, అలాగే చిన్న సైజ్ ముత్యాలు తీసుకోవాలి, అలాగే పట్టుదారాల బంచెస్ వచ్చేసి శారీకి మ్యాచ్ అయ్యే 2 బంచెస్ ఇలా తీసుకోవాలి. తీసుకొని రెడీ టాజిల్స్ తయారు చేసి పెట్టుకోవాలి. మనకు కావాల్సిన విడ్త్లో వేరు చేసుకొని ఇలా టాజిల్స్ తయారు చేసుకోవాలి. ఇలా రెడీ టాజిల్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అది చూస్తే మీకు టాజిల్స్ ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. తర్వాత ఒక హెమ్మింగ్ నీడిల్ తీసుకొని దానికి 3 పొరల కాటన్ దారాన్ని చీర అంచు కలర్ ఎక్కించుకోవాలి. ఎక్కించాక ఇలా ఫస్ట్ హెమ్మింగ్ నీడిల్ తీసుకొని చీర అంచు కింద నుంచి పైకి రానిచ్చి ముడి వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. తర్వాత ఇందాక చూపించినాను కదా ముత్యము, అది ఒకటి వేసుకోవాలి. తర్వాత రెడీ టాజిల్స్లో ఒక కలర్ తీసుకొని ఇలా వేసుకోవాలి, స్ట్రాండ్స్ ఏమీ వదలకుండా. తర్వాత ఇంకొక ముత్యం వేసుకోవాలి. ఇలా ముత్యం వేసాక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసేటప్పుడు ఫస్ట్ చీర అంచు కింద నుంచి నీళ్ళని పైకి రానిస్తే ఇలా కింద కొద్దిగా లూప్ వదిలేస్తాం కదా, ఆ లూప్లో నుంచి నీడిల్ని రానిచ్చి ఫైనల్ బీడ్ ఏదైతే ఉందో అది పట్టుకొని ఇలా లాగితే ముడి అనేది గ్యాప్ లేకుండా నీట్గా పడిపోతుంది. తర్వాత ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని అదేవిధంగా చీర అంచు కింద నుంచి పైకి రానిచ్చి ఈ విధంగా ముడి వేసుకోవాలి. తర్వాత నీడిల్కి 2 ముత్యాలు, ఒక కలర్ పర్ల్, మళ్ళీ ఒక ముత్యం, మళ్ళీ ఒక కలర్ పర్ల్, నెక్స్ట్ వచ్చేసి ముత్యాలు వేసుకోవాలన్నమాట. ఈ ముత్యాలు వచ్చేసి నేను 4 వేస్తున్నానండి. మీరు 5 కూడా వేసుకోవచ్చు. అంటే కింద హ్యాంగ్ అయ్యే దాన్ని బట్టి మనకి కొంచెం ఎక్కువగా హ్యాంగ్ అవ్వాలి అంటే లెంత్ ఎక్కువగా కావాలి అన్నప్పుడు 5 కూడా వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలి అన్నప్పుడు 3 కూడా వేసుకోవచ్చు. ఇదేంటా అనేది మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుందన్నమాట. ఇలా 2 ముత్యాలు, ఒక కలర్ పర్ల్, ఒక చిన్న ముత్యం, ఒక కలర్ పర్ల్, 4 చిన్న ముత్యాలు ఇలా వేసాక ఒక లీఫ్ వేయాలి. లీఫ్ వేసాక మళ్ళీ 4 ముత్యాలు చిన్న సైజు వేయాలి. చూడండి, ఇలా 4 ముత్యాల మధ్యలో ఇలా లీఫ్ రావాలి అన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా వేసాక ఒక కలర్ పర్ల్ వేసుకోవాలి. చూడండి, రెడీ కుచ్చు ఎక్కించిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ 1 బై 1 వేసేసాక ఫస్ట్ కలర్ పర్ల్ ఏదైతే ఉందో దాని కింద ఉన్న ముత్యం ఉంది కదా చిన్న సైజ్ది, దాని నుంచి ఇలా పైకి రానివ్వాలన్నమాట. చూడండి, ఏం లేదండి, ఫస్ట్ ఉన్న కలర్ పర్ల్ ఉంది కదా దాని కింద ముత్యం ఉంది కదా, ఆ ముత్యం కింద నుంచి పైకి నీడిల్ని రానిస్తే సెట్టింగ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. తర్వాత ఒక కలర్ పర్ల్, 2 చిన్న ముత్యాలు వేసుకోవాలి. దీనికి వచ్చేసి 3/4 ఇంచ్ డిస్టెన్స్ అయితే సరిపోతుందండి. చెక్ చేసుకోవడం రాని వాళ్ళకి నేను ఇలా డిస్టెన్స్ చెప్తున్నాను. ఇలా 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేశాక టాజిల్స్ ఎలా అయితే ముడి వేసామో సేమ్ అదే విధంగా ముడి వేయాలి. తర్వాత కూడా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా ముడి వేసుకోవాలి. తర్వాత చిన్న ముత్యం, టాజిల్, మళ్ళీ చిన్న ముత్యం వేసుకొని ముడి వేసుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్, ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీడ్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము. మినిమం అయితే 1 kg రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి. అలాగే బీడ్స్ అయితే 250 grams ఆర్డర్ చేసుకోవాలి. అలాగే క్రిస్టల్ బీడ్స్, హాఫ్ వైట్ బీడ్స్, జెరీ థ్రెడ్స్ ఇలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మా దగ్గర. మనం ఫస్ట్ ప్యాటర్న్ ఎలా అయితే వేసామో అన్నీ 1 by 1 అలాగే ఎక్కించేసుకోవాలి. ఈ బీడ్స్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా కిందకి హ్యాంగ్ అవ్వాలి ఈ ప్యాటర్న్ అని అంటే 5 బీడ్స్ కూడా వేసుకోవచ్చు. లేదు పొట్టిగా కావాలి ప్యాటర్న్ అంటే 2 బీడ్స్ వేసుకొని లీఫ్ వేసుకొని 2 బీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా అన్నీ వేసాక ఫస్ట్ కలర్ పర్ల్ ఏదైతే ఉందో దాని కింద ఉన్న బీడ్ నుంచి కింద నుంచి పైకి రానివ్వాలి. ఇలా పూసకి ఎక్కించేటప్పుడు ఒక ఫింగర్తో ఇలా పైకి పెట్టేసుకున్నామంటే ఆ పూసలో స్పేస్ అనేది వస్తుందన్నమాట, నీడిల్ ఈజీగా వెళ్ళడానికి. ఇలా నీడిల్ని తెచ్చేసాక గ్యాప్స్ లేకుండా మొత్తం జరిపేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో ఒక కలర్ పర్ల్ 2 స్మాల్ బీడ్స్ వేసుకొని 3/4 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని ముడి వేసుకోవాలి. లేదు చెక్ చేసుకోవడానికి వస్తుందన్నప్పుడు ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవడం, అక్కడే ముడి వేసుకోవడం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళలో కొంతమందికి పట్టుదారాలు అనేది ఏంటి అనేది కూడా తెలిసి ఉండదు కదా. వాళ్ళ కోసం వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అందులో అసలు పట్టుదారాలు ఏంటి, వాటిని ఎలా వేర్ చేసుకోవాలి, వాటి నుంచి టాజల్స్ ఎలా తయారు చేసుకోవాలి, వాటికి గమ్ ఎలా అప్లై చేయాలి, ఇదంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూసారు అంటే మీకు టాజల్స్ గురించి ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ఒక కుచ్చు మళ్ళీ పక్కన గ్యాప్ ఇచ్చి ప్యాటర్న్ పెట్టేసి ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి ప్యాటర్న్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇదే విధంగా చీర మొత్తం ఇలాగే కుట్టేసుకుంటూ రావాలి. తర్వాత ఫైనల్గా ఎండ్ చేసేటప్పుడు టాజల్తో ఇలా కుట్టేసుకొని ముడి వేసుకొని తర్వాత నీడిల్ని కిందకి దించి కింద కూడా ఒక ముడి వేసుకోవాలి. తర్వాత వెంటనే థ్రెడ్ కట్ చేయకుండా పీకోలోకి కొంచెం దారం రానిచ్చేసి కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ప్యాటర్న్ అనేది చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు స్కై బ్లూ కలర్ బీడ్స్ యూస్ చేశాను కదా, అలా మీరు బ్లూ కలర్వి పర్ల్స్ అయినా వేసుకోవచ్చు. క్రిస్టల్ పర్ల్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. గోల్డ్ బీడ్స్ అయినా కూడా వేసుకోవచ్చు అండి. అలా ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చీర కుచ్చులని ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది. అలాగే నేను క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.